గురించి కూడా కాదు. వాళ్ళు ఏ రకంగా అయితే సాల్వ్ చేస్తారో అదే పద్ధతిలో ఈ పిల్లలు సాల్వ్ చేయాలి. వారు ఏ రకంగా చెప్తారో అదే మెథడ్ యూజ్ చేయాలి. వీళ్ళు సొంతగా ఆలోచించి కానీ లేదా మరో విధంగా చెయ్యొచ్చా అనే ప్రయత్నం కానీ ఇవి ఎక్కడ ఒరిజినాలిటీకి తావే లేదు. అలాంటప్పుడు ఏంటి ఇంకా డిస్కస్ చేద్దామండి. చర్చలో మనతో జాయిన్ అయ్యారు సూర్యనారాయణ గారు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్. నమస్కారం అండి సూర్యనారాయణ గారు. ఇక అశోక్, మనం ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుంటే ఈక్విటీస్. ఎవరి మీదైతే పెట్టుబడి పెట్టి విద్యార్థుల ఆశలతో పెట్టుబడులు పెట్టి పైకెదిగి ఎక్కడ లక్షల నుంచి కోట్లకి, కోట్ల నుంచి వాళ్ళ వేల కోట్లకి ఎదిగి ఇవాళ ఈక్విటీని విదేశీ సంస్థలకి అమ్ముకోవడం అనేది ఒక ప్రధానమైన, దీని వెనకాల ఒక మాఫియా నెట్వర్క్ లాగా పనిచేస్తున్న వైనం గురించి ఏం చెప్పుకోవాలి? ఒకటి, మన తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి సత్యం రామలింగరాజు గారి కుంభకోణం మనకి తెలిసిందే విషయం, మనకు తెలిసిన విషయమే. అట్లనే శ్రీ చైతన్య, ముఖ్యంగా శ్రీ చైతన్య విద్యా సంస్థ అసలు కార్పొరేట్ విద్యా విధానానికి, ఈ చీకటి చదువులకి, హింసా చదువులకి, జైలు లాంటి హాస్టల్స్ కి పిల్లల్ని, తల్లిదండ్రుల్ని రాసి రంపాన పెట్టి డబ్బు రూపంలో పిండి వసూలు చేసి ఇన్ని రకాల హింసలు పెట్టి ఇవాళ పెద్ద సంస్థగా ఎదిగిన శ్రీ చైతన్య సంస్థ ఈ మధ్య కాలంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం, పత్రికల్లో వస్తున్న సమాచారం ప్రకారం తన సంస్థలన్నింటినీ విదేశీ సంస్థలకు అప్పజెప్పదలుచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవి కూడా ఏంటంటే తమ శక్తి సామర్థ్యాలకు మించి, అంటే 4,000 సంవత్సరాల క్రితం 1,100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఇవాళ 4,000 కోట్ల వరకు మొత్తాన్ని విలువను పెంచేసి విదేశీ సంస్థలకి ఈ ఉన్నటువంటి ఈ 4 ఏళ్లలో దాదాపు 3,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగినట్లు చూపించి, అదేవిధంగా ఎగ్జామ్స్ పిల్లలకి 100 మందికి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి అది 1,000 మందికి మేము ఎగ్జామ్ పెట్టామని చూపించటము, 1,000 మందికి మెటీరియల్స్ ఇచ్చి దాదాపు ఇంకా 10,000 మంది, 20,000 మంది, లక్షల మందికి మేము మెటీరియల్స్ ఇచ్చామని చెప్పి ఒక తనకుండి లేమిడి, అంటే వాస్తవం ఏంటో అర్థం కావట్లే. నిజంగా ఈ 3 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం అంటే తల్లిదండ్రుల ఇద్దరి దగ్గర నుంచి తీసుకుందా, నిజంగా ఇంత పెరిగిందా, ఇవన్నీ మనకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం తన ఆదాయాన్ని, తన సంస్థల విషయాన్ని మొత్తాన్ని పెంచి చూపించి విదేశీ సంస్థలకు అప్పు చెప్తున్నారు. కార్పొరేట్ శ్రీ చైతన్య విద్యా సంస్థతోనే ఇన్ని రకాల హింసలు, ఇన్ని ఆత్మహత్యలు, ఇంత దోపిడీ, ఇంత గోలుడు కొడితే ఈ శ్రీ చైతన్య విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే వీళ్ళు ఏ రకమైన చదువులు చెప్పదలుచుకున్నారనేది మాకు అర్థం కాని సమస్య. జేపీ గారు, విద్యారంగంలో విదేశీ పెట్టుబడులు అనేది ఒక ప్రధానమైన కాన్సెప్ట్. ముఖ్యంగా ఎవరి ఆశల మీద, ఎవరి భవిష్యత్తు కళల మీద పునాదులు కట్టి లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించారో ఇవాళ దాన్ని విదేశీ సంస్థలకు ఈక్విటీల రూపంలో అమ్మడం అనేది ఎట్లా చూడాల్సిన కాన్సెప్ట్. అలాగే కేవలం 3-4 ఏళ్లలో, 4 ఏళ్ల క్రితం 1,100, 1,000 కోట్లు చూపించింది, ఇవాళ 4,000, 5,000 కోట్లకు వెళ్లే అవకాశం నిజంగా ఉంటుందా? ఏం జరుగుతుంది దీని వెనకాల అనుకోవాలి? రిషి గారు, మన విషయాన్ని గందరగోళం చేస్తున్నాం. మనకు కావాల్సింది ఇలాంటి విద్య వల్ల, ఈ విద్యా సంస్థల వల్ల పిల్లల ప్రయోజనాలు నెరవేరుతున్నాయా, దీన్ని మార్చడం ఎట్లా అని. కంపెనీ విలువ ఎంత, ఆ విలువ కరెక్ట్ గా ఉందా లేదా, పద్ధతులు పాటించారా, అది వేరే అంశం. ఈ రెండు కన్ఫ్యూజ్ చేస్తే మనకి ప్రయోజనాలు రావు. కాబట్టి నేను విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అవసరం లేదంటారా జేపీ గారు? లేదు, మనం దాని రెండింటినీ వేరువేరుగా చూడాలి. ఎందుకంటే ప్రైవేటు విద్య ఈ దేశంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చింది, మనం గుర్తించాలి ముందు. ఎవరో కూడా బలవంతంగా ఒక కాలేజీలో కానీ, లేకపోతే జూనియర్ కాలేజీకి కానీ, యూనివర్సిటీ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీకి కానీ, లేకపోతే స్కూలుకి కానీ ప్రైవేటు సంస్థకి ఎవరైనా తుపాకీ పెట్టారో బెదిరించాల. ఎప్పుడైతే ప్రభుత్వ ఘోర వైఫల్యం ఉన్నదో, గతి లేక తల్లిదండ్రులు, రిక్షా కార్మికులు సైతం పాపం తినడానికన్నా పాపం కడుపు మార్చుకుంటున్నారు, కానీ పిల్లలు ఏమన్నా బాగుపడతారా అన్న ఆశతో ప్రైవేట్ విద్యా సంస్థలకి కేజీ దగ్గర నుంచి యూనివర్సిటీ దాకా పంపిస్తున్నారు. అది మౌలికమైన సమస్య. దానిలో ఈ విద్యా సంస్థ కావచ్చు, ఆ విద్యా సంస్థ కావచ్చు, దానిలోకి వెళ్ళటం అనవసరం. ఇప్పుడు ఇది ఈ దేశంలో విద్యా రంగంలో మౌలికమైన సంక్షోభం ఉంది. అదే సమయంలో ఒక మంచిది ఏంటి, నిరుపేదలు సైతం పిల్లలు బాగుపడాలన్న తపన చూపెడుతున్నారు. డిమాండ్ బాగున్నది. ఆ డిమాండ్ను ఉపయోగించి పనికొచ్చే నైపుణ్యం అట్లే వాళ్ళ. ఇందాక వారు చెప్పారు, ఈ పిల్లలు చదువుకుంటున్నా కూడా ఓ పక్కనేమో వాళ్ళ వ్యక్తిత్వ వికాసం జరగడం లేదు. ఒక ఆల్రౌండ్, ఒక రౌండెడ్ పర్సనాలిటీగా, సమాజానికి పనికొచ్చే పౌరులుగా, సమర్థులైన వ్యక్తిత్వం అన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు పెరగడం లేదు ఒక పక్కన. రెండో పక్కన ఆ సబ్జెక్ట్ లో కూడా నైపుణ్యం రావట్లా. 100% ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు, మెడికల్ కాలేజీలో కావచ్చు నైపుణ్యం రావట్లా. కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలంటే నా అస్త్రాన్ని, మీ అస్త్రాన్ని ఇప్పుడు ఫలానా ఎక్స్ మీద, వై మీద, జెడ్ మీద, ఇవన్నీ చాలా అసలు
మన పీడిఎస్యూ ప్రతినిధి అశోక్ విదేశీ సంస్థలు లేకపోతే విదేశీ ప్రతినిధుల ఆగమనం మన విద్యా సంస్థలు లేకపోతే ఏ లక్ష్యంతో అయితే పిల్లల్ని పంపిస్తున్నామో దాన్ని పక్కకి వెళ్ళిపోయే ఏకీపిస్తున్నారా మీరు? నేను నిర్ద్వందంగా చెప్తున్నాను, విదేశీ సంస్థల వల్ల ప్రమాదం ఉండదు. సంస్థ స్వదేశీ అయినా విదేశీ అయినా ఏం చేస్తోంది ఎలా చేస్తోంది ముఖ్యం, కానీ స్వదేశీయ విదేశీయ ముఖ్యం కాదు. పిల్లి నల్లదా తెల్లదా కాదు కావాల్సింది, పిల్లి ఎలుకల్లో పడుతోందా లేదా అని. ఈ దేశంలోంచి పిల్లలు కొన్ని లక్షల మంది నిరుపేద దేశంలోంచి అమెరికాలో యూనివర్సిటీలకు అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారు. అదొక పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేవాడు, అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు దేశం నుంచి బయటకు పోతుంది. కాబట్టి విదేశాలకు డబ్బులు మనం ఇచ్చేస్తున్నాం ఇప్పటికీ చదువు కోసం చెప్పని. దానికి అక్కడికక్కడ ఇచ్చే బదులు డాలర్లో వాళ్ళు ఎక్కడికే తీసుకొచ్చి అక్కడ ప్రమాణాలు మన దగ్గర పెట్టినట్టయితే ఆ విద్యలో మెరుగుదల తీసుకొచ్చినట్టుగా అమెరికాలోనో బ్రిటన్లోనో జర్మనీలోనో జపాన్లోనో మరో చైనాలోనో ఉన్నట్టుగా మన పిల్లలు బాగుపడితే మంచిదే, బాగుపడకపోతే మనకు అనవసరం. కాబట్టి మంచి ఎదురు స్వీకరిద్దాం. అది విదేశ స్వదేశ పక్కన పెట్టండి. ఇవన్నీ కూడా ఛాందసపు ఆలోచనలు, పూర్వకాలపు ఆలోచనలు. విదేశమా స్వదేశమా, తెలుగు వాళ్ళదా తమిళులదా ఆంధ్ర వాళ్ళదా తెలంగాణ వాళ్ళదా కమ్మ వాళ్ళదా రెడ్డులదా, ఇవన్నీ మనకు అనవసరం. ఇది పనికొస్తుందా లేదా ఇంకే రకంగా చూసినా కూడా మన అవసరం విషయాన్ని గందరగోళపరిచి ఈ దేశంలో ఇప్పటికే ప్రతి విషయంలో అమాయకత్వము గందరగోళము బోడంత ఆవేశం ఇవన్నీ చోటు చేసుకున్నాయి. వాటిని మనం విషయాన్ని జట్లను పరిష్కారం చేయట్లా. అశోక్ జేపీ గారు ఏమంటున్నారంటే విదేశమా స్వదేశమా, ఏ విదేశీ సంస్థ స్వదేశీ సంస్థ, తెల్లదా నల్లదా అని మాట్లాడుతున్నారు. మేము సార్లు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలోకి రావడానికి పార్లమెంట్ లో బిల్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో చూస్తే విదేశీ విశ్వవిద్యాలయాలు ఆయా దేశాలలో కనీసం నాణ్యత ప్రమాణాలు పాటించని ఈ దేశానికి భారతదేశానికి కావాల్సిన సిలబస్ ని భారతదేశానికి కావాల్సిన నిపుణులు తయారు చేయకుండా, అంటే ఈ విద్య ఎట్లా బోధించాలి, వాళ్ళు ఎక్కడి నుంచి బోధించాలా అంటే విదేశీ విద్యా సంస్థ వచ్చి ఇక్కడే విద్యా సంస్థను నడుపుతారండి. వాళ్ళు ఏ రకమైన సిలబస్ చెప్తారు, వాళ్ళు ఏ రకమైన చదువులు చెప్తారు, వాళ్ళు ఏ విలువలు ప్రజల సమాజాన్ని నేర్పుతారు, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? విదేశీ విద్యా సంస్థ ఇక్కడికి వచ్చినప్పుడు మన చదువుని మన జాతీయతని ఇవన్నిటిని వాళ్ళు బోధించే అవకాశం లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఇంకా ఇప్పుడు ఉదాహరణకి ఇంజనీరింగ్ మీద వ్యామోహం పోయింది. శ్రీ చైతన్యుడు ఏం చేశాడు, ఇంజనీరింగ్ కోసం వచ్చి ఇంజనీరింగ్ ఎంసెట్ చెప్పాడు, పోగానే సీఏలోకి మారాడు. సీఏ పోగానే వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ స్టడీస్ లో పోయాడు. వాళ్ళు ఎంతమంది చదువు చెప్తున్నారు, ఎంతమంది నిపుణులు అవసరం, ఈ దేశానికి కావాల్సిన జాతీయత ఉందా లేదా అనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోరు. డాలర్లు ర్యాంకులు డబ్బులు ఇవి తప్ప విదేశీయులు ఇంకా వేరే ఆలోచించే అవకాశం లేదు. అటువంటి ప్రమాదం ఉన్నటువంటి విద్యా సంస్థలు రావడం వల్ల మనకి నష్టం వస్తుందని అనేక దేశాల్లో మనం చూసాం. అనేక ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చి ఏమీ నష్టం తీసుకొచ్చే మనం చూసాం. రేపు విదేశీ విద్యా సంస్థలు వస్తే ఇంతకన్నా ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. సార్ మరి ఆలోచిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. జేపీ గారు, రిషి గారు, మొట్టమొదటి నుంచి ఈ దేశంలో ప్రతి బిడ్డకి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా ప్రతి బిడ్డకి ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. ఆ వెలికి తీసే మంచి విద్యని జేబులో ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించాలని గట్టిగా పోరాడుతున్నామండి. ఒక మారుమూల గ్రామంలో తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాల చదువుకున్నవాడిని, పంచాయతీ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్నవాడిని, ఇంటర్మీడియట్ రైల్వే కాలేజీలో ప్రభుత్వ సహాయంతో వచ్చినటువంటి విద్యా సంస్థ చదువుకున్నవాడిని, స్కాలర్షిప్ పొందినవాడిని. కాబట్టి ప్రతి బిడ్డకి వినండి ప్రతి బిడ్డకి అవకాశం కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆరోగ్యం ప్రభుత్వమే గట్టిగా చేయాలని కోరుకుంటున్నాను, పోరాడుతున్నాను. నిన్న కూడా ఢిల్లీలో దీనికి వచ్చే జాతీయ స్థాయిలో సమావేశం పెట్టి దీనికి ఏకాభిప్రాయ సాధన కోసం పోరాడుతున్నాను. కానీ ఇవాళ సమస్య ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రైవేటు రంగం విద్య మీద మంచిగా చెడు బోల్డంత ఆశ మళ్ళీ బేదలు కూడా పెడుతున్నారు. అది వాస్తవం, కఠోరమైన వాస్తవం. ఈవేళ మీ టీవీ స్టూడియోలో మాట్లాడేవాళ్ళు కానీ, మీ పాత్రికేయులు కానీ, అధ్యాపకులు కానీ, ప్రభుత్వంలో అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కడిని నేను ప్రభుత్వ సంస్థ పంపిస్తున్నాను పరిస్థితున్నా నేను వెళ్ళాను, కానీ బిడ్డలు బంధించే శక్తి ఉందా ఇవాళ? కాబట్టి దాన్ని ఎలా మార్చాలని ఆలోచించాలి తప్ప విదేశం స్వదేశం కాదు. మన విద్య అర్థమన్న పెద్దలు మనం గుర్తించాలి. ముందు మీరే మన చర్చ ఎట్లా ఉందంటే మన విద్య అద్భుతంగా ఉంది, విలువలు నేర్పుతున్నాం, ప్రమాణాలు ఇస్తున్నాం, కాబట్టి ఇది లేదు. ముందు దాన్ని బాగు చేయడానికి మార్గం రోడ్ మ్యాప్ ఆలోచించాలి. కేవలం విదేశము స్వదేశము ప్రైవేటు గవర్నమెంట్ ఈ చర్చలో నిరంతరమైంది లేదు. ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటే ఇందాక మనం అనుకున్నట్టు ఈ వేళ రెండోది మీరు చూడవలసింది, ఈ వేళ మనకి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఎందుకు పెట్టామంటే పిల్లనే పేరుతో రాజస్థాన్ వాడు పెట్టాలి. మనకి రాజస్థాన్ గొప్ప రాష్ట్రమా, మంచి సంస్థలు పెట్టాం. అవి అయితే మనకు కావాలని కోరుకుంటున్నామండి.
దానికి ఒక బ్రాండ్ ఉంది, మంచి విద్య వస్తుందని కోరుకుతూ పెట్టాం. ఐఐఎం ఇక్కడ కావాలని కోరుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ ఇక్కడికి వస్తే విద్యా సంస్థలు బాగుంటాయి అంటున్నాం, వేరే ఎంబీఏ కోసం లేఖన. బట్ విదేశం స్వదేశం మాట జేపీ గారు ఐఎస్బీ ఉందండి. ఐఎస్బీ ఏంటి? ప్రపంచ ప్రమాణాల భారతదేశంలో అత్యుత్తమైన విద్యా సంస్థల్లో ఒకటి ఐఎస్బీ. మీ సోకాల్డ్ ఎంబీఏలు భారతదేశంలో ఎంబీఏలు టాప్ 15 ర్యాంక్స్ లో ఉంది. కాబట్టి మంచి విద్య ఏదైతే ఇప్పుడు చర్చ మాట్లాడుకుంటున్నామో కాలేజీలు విద్యార్థుల ఆశలు, లేకపోతే తల్లిదండ్రుల ర్యాంకుల వేట, విద్యార్థుల భవిష్యత్తు గురించి వాళ్ళు ఏదైతే ఒక కలగని వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేట్ కాలేజీల్లో పెడుతున్నారో దాని గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పటివరకు వాళ్ళు చేస్తున్న కాలేజీల వ్యాపారాన్ని ఈక్విటీలు అమ్మేసి మరో వ్యాపారంలో కడుగు పెట్టడం. లెట్ మీ ప్లీజ్ కంక్లూడ్. ఆన్లైన్ పరీక్షలు, మెటీరియల్ అమ్మకంతో వాళ్ళు చేసే మోసాలు, ఆన్లైన్ పరీక్షలు పెట్టి 100 మందికి పెట్టి అది 1000 మందికనో 1,00,000 మందికనో చూపించి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు గాలమేసి లాగడం, ఈ విషయాల గురించి ప్రస్తావించుకుంటున్నాం మనం. జేపీ గారు, ఈ యాంగిల్లో మీరు చెప్పండి. బాబు, మీరు అసలు ఒక విషయాన్ని గందరగోళపరుస్తున్నారు. చెప్పాను కదా, అనవసరంగా చాలా విషయాలు చూపిస్తున్నారు. పిల్లలకి మంచి విద్య కావాలన్న డిమాండ్ ఉంది, సక్సెస్ కావాలన్న కోరిక ఉంది. ఆ డిమాండ్ నెరవేర్చేటువంటి ఏర్పాటు ఈ దేశంలో ప్రభుత్వం ఘోరంగా రాజకీయ విఫలమైంది. ఏనాడు మన ఎన్నికల్లో కానీ ఈ దేశంలో బహిరంగ చర్చలో కానీ మంచి విద్యను పిల్లలకు అందించినట్ల ఖర్చు లేకుండా దాని చర్చ కానీ ఏర్పాట్లు కానీ లేవు. రెండో, సక్సెస్ కావాలని కోరుకుంది కానీ సక్సెస్ తెలియదు. ఆ సక్సెస్ అన్న పేరుతో పనికిమాలిన పరీక్షలు పెడుతున్నారు. ఆ పరీక్షల్లో సక్సెస్ రావడం కోసం రకరకాల పద్ధతులు సమాజం ఏర్పరచుకుంటుంది. దానిలోనే ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ మరొకటి కానీ మౌలికంగా మూలంలోకి వెళ్లకుండా మీరు ఇవాళ వీడిని తిట్టిపోసి పాడు తిట్టిపోసి 60 ఏళ్ళు దేశం ఇదే చేశాం. తాత్కాలికంగా భ్రమంలో సమస్యల పరిష్కారం లేకుండా దేశాన్ని నాశనం చేశాం. అది కార్పొరేట్ ఆరోగ్యం కావచ్చు, కార్పొరేట్ విద్య కావచ్చు. వాళ్ళు కాదు లోపం ఈ డిమాండ్ ని మీట్ కావడం కోసం సప్లై ఏర్పాటు చేయాల, ఆ సప్లై పాటించాల. సక్సెస్ అంటే ఏమిటో మనం ఎందుకు చూపెట్టాల. ఇది అర్థం కాకుండా తికమక చేస్తున్నాం. 20 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం, తిరిగినాక పరిష్కారం రాలేదు. నన్ను కూడా అలాంటి చర్చలో భాగస్వామ్యం కాబట్టి నేను గాను ప్రమాణాలతో విద్యను అందించాలంటే అది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వమే అందించాలి. ప్రభుత్వం తన బాధ్యత నుంచి బయటకు పోయిన తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చాయి, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలుగా మారాయి. అవి ఇప్పుడు విదేశీ విద్యా సంస్థలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వ విద్య స్ట్రెంథెన్ గా ఉంటే ఎంత లక్షల మందికి న్యాయం జరుగుతుంది. ప్రైవేట్ విద్య స్ట్రెంథెన్ గా ఉంటే డబ్బున్న వాడికి మాత్రమే నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. విదేశీ విద్యా సంస్థలు వస్తే ఇంకెవరికి ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆ యాంగిల్లో మేము దాన్ని జేపీగా ఆన్సర్ తీసుకునే ముందు నిర్ధారెడ్డి గారు మీరే ఉంటారు. మనం ఏదైతే ఒక పక్కన గవర్నమెంట్ విద్యా విధానం మీద వ్యవస్థ మీద పెట్టాల్సిన దృష్టి పెట్టట్లేదు, నిర్లక్ష్యం అనే యాంగిల్ మాట్లాడుకుంటేనే ఈ కాలేజీలు 4-5 ఏళ్లలో 100 నుంచి 1000 కోట్లకి అవి ఎలా మారే ఇవాళ విదేశీ సంస్థలకు ఈక్విటీలు అమ్మకాలకు సిద్ధం అయ్యే విషయాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ ఈక్విటీని అమ్మడం అనేది ఇదివరకు కలోనియల్ సిస్టమ్ లో మనకు ఉన్న రిసోర్స్ అన్ని దూచేసుకున్నారు కలోనియల్ దాంట్లో. దాని తర్వాత ఫ్రీడమ్ వచ్చింది. అది కాకుండా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ తీసుకొని అక్కడే పని చేస్తున్న వాళ్ళప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ అన్నాము, మన బ్రెయిన్ డ్రెయిన్ అని అన్నాము. ఇక్కడ పని చేయకుండా అక్కడికి వెళ్తున్నారు అనుకున్నాము. ఇప్పుడేమో ఎల్డర్ జనరేషన్ ను తీసి అమ్మేసుకుంటున్నామా? ఈక్విటీ అంటే వాళ్ళ మేధస్సును అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ అమ్మేసుకుంటున్నారు. వాట్ అబౌట్ ద కంట్రీ, వాట్ అబౌట్ ద పేరెంట్స్ ఈజ్ ఎ వెరీ మారల్ ఇష్యూ. ఇట్ సౌండ్స్ వెరీ ఇల్లాజికల్ టు మీ. ఇది చాలా అసంబద్ధమైనటువంటి ఈక్విటీ రూపంలో డబ్బు రూపంలో పెట్టి అమ్ముకోవడం అనేది, డబ్బులు దండుకోవడం అనేది ఆఖరికి వస్తే ఇంకేం అమ్ముకుంటారో తెలియదు కదా. మీరు ఒప్పుకుంటున్నారుగా ఏదైతే వీళ్ళ భవిష్యత్తుతో వీళ్ళ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని వేరే చోట అమ్ముకోవడం. చార్టెడ్ అకౌంటెంట్ ఏం జరుగుతోంది? మాఫియా అనే పదం మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ పదం వాడాల్సిన అవసరం ఉందా? కేవలం 4-5 ఏళ్లలో 100 నుంచి 1000 కోట్లకు వెళ్ళడం ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ మాఫియా అనే కన్నా కూడా ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్ తీసుకుంటే ఎంటర్ప్రెన్యూర్ ఆబ్జెక్టివ్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. వాళ్ళు ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేస్తుంటారు. అట్లాగే ప్రభుత్వం యొక్క ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, ప్రభుత్వం ఆబ్జెక్టివ్ అన్నది సమానమైనటువంటి అవకాశాలను కలిగించడం. అంటే రీజనల్ ఈక్విటీ కానీ లేకపోతే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ ఇట్లాంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. అంటే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యను చేరువ చేయడంలో విఫలమైంది. ఆ విఫలమైన మూలంగా అంటే ఆ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ప్రైవేటు విద్యా సంస్థలకి ద్వారాలు తెచ్చింది.
ఇది ప్రైవేట్ విద్యా సంస్థలు దీంట్లో ఒక వ్యాపార అవకాశాన్ని గుర్తించాయి. ఓకే. సో వాళ్ళ ఆబ్జెక్టివ్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. వాళ్ళు దీన్ని వ్యాపారంగా ఎలా మలుచుకుని ఎట్లా లాభాలు సంపాదించవచ్చు. సో ఇప్పుడున్న మీరు చెప్పేటటువంటి అంశం ఏంటి? విదేశీ పెట్టుబడుల అంశం. అంటే విదేశీ పెట్టుబడులు భారతదేశానికి విద్యారంగంలో రావడం ఇంపార్టెంట్ అండి. విద్యారంగమే కాదు, ఏ రంగమైనా విదేశీ పెట్టుబడులు, ఏ పెట్టుబడిదారుడి మనస్తత్వమైనా ఒకటే ఉంటుంది. హీ బ్రింగ్స్ ఇన్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ ఈక్విటీ ఆర్ డెట్. రెండిట్లో కూడా మీరు దాన్ని సర్వీస్ చేయాలి. అంటే ఇఫ్ హీ బ్రింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెట్, యూ హ్యావ్ టు సర్వీస్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్. అలాగే ఇప్పుడు హీ బ్రింగ్స్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ, యూ హ్యావ్ టు సర్వీస్ బై వే ఆఫ్ డివిడెండ్. సో ఈ రెండిట్ల మూలంగా కూడా ఏదైతే పెట్టుబడి వస్తుందో దానికి కరస్పాండింగ్ గా అవుట్ఫ్లో కూడా ఉంటుంది. అట్లాగే పెట్టుబడులు ఉపసంహరణ జరిగినప్పుడు కూడా ఆ పెట్టుబడుల మీద లాభంతో కలిపి అవుట్ఫ్లో ఉంటుంది. అట్లాగే డెట్ కింద వస్తే కనుక డెట్ తో కలిపి దాని మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇది ఉంటుంది. సో ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ మార్కెట్ ని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి అవకాశాన్ని, అంటే ఇక్కడ డబ్బు చేసుకుని, అంటే వాళ్ళు తెచ్చిన ఫారిన్ ఎక్స్చేంజ్ కన్నా చాలా ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ తో వాళ్ళు బయటకు వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంటే అది ఇట్ ఎఫెక్ట్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. రైట్. అంటే ఇది ఒక ట్రేడ్ కింద వచ్చినప్పుడు ఏమవుతుందంటే when it results into the unfavorable balance of trade, it also results in the unfavorable balance of payments. దానివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రమాదం. మనకి ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో దాని గురించి మనం ఈ చర్చలోకి వెళ్ళాం. బట్ దీన్ని పక్కన పెడితే కనుక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్య అందించడంలో విఫలం అవ్వడం వల్లే ఈ కార్పొరేట్ కాలేజీలు పుట్టుకొడుగులో పుట్టుకొస్తున్నాయి అనే పాయింట్ ఒప్పుకుంటే కనుక ప్రభుత్వం అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి మార్పులు చేయాలి, విద్యా విధానాల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి? ఇప్పుడు నా దృష్టిలో పాఠశాల విద్య నుంచి ఈ మౌలికమైన పరిష్కారం రావాలి. విద్యా హక్కు చట్టం చాలా గొప్ప రాద్ధాంతంతో వచ్చినా కూడా ఒక పనికి మాలిన చట్టం, ప్రజల్ని మోసం చేసే చట్టం. ఈ మాటలు చాలా బాధ్యతతో లోతుగా ఆలోచించిన అంటున్నా. మౌలికమైన అంశాలు స్పృశించకుండా కేవలం స్కూళ్లలో పిల్లల్ని చేర్చడం సమస్య, ఆ పిల్లల్ని చేర్చడమే లక్ష్యం అన్న ఉద్దేశంతో గందరగోళం చేసింది. భారతదేశంలో తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలని నిరుపేదలు కూడా కోరుతున్నారు. ప్రతి కులంలో, ప్రతి వర్గంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి పేద కుటుంబం కూడా నా పిల్లలు చదువుకోవాలి, నా పిల్లలు కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, వ్యాపారస్తులు కావాలి, డబ్బు సంపాదించాలి, తలెత్తుకు బతకాలని చెప్పని కళలు కననే కుటుంబం భారతదేశంలో లేదు. సమస్య అక్కడగా ఉంది. మంచి విద్య అందించడం సమస్య. దానికి ఈ మధ్యన పాఠశాల విద్యా చట్టం, ఈ విద్యా హక్కు చట్టాన్ని ఏ రకంగా మార్చాలో మేమంతా కూర్చొని తయారు చేశాం. 3 మౌలికమైన ఏర్పాట్లు చేయాలి. మొట్టమొదటిది, మీరు తెలుగునాట మీరు చూస్తే, దేశమంతా చూస్తే దాదాపు 60% స్కూళ్లు 50 మంది కంటే తక్కువ మంది పిల్లలతో ఉన్నాయి. 30-35% స్కూళ్లు 20 మంది కంటే తక్కువ పిల్లలతో ఉన్నాయి. 20 మంది పిల్లలతో స్కూల్ ఉంటే అక్కడ ఒక పంతులు ఉంటే బిక్కుబిక్కుమంటూ ఒక రూమ్ ఉంటే 20 మంది 5 క్లాసు వాళ్ళు కలిసి ఉంటే అక్కడ పాఠాలకు చెప్తారు. దాని మీద మానిటరింగ్ ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది, విద్య వస్తుంది. మనం నటిస్తున్నాం, విద్యిస్తున్నాం అని ఊరికి అంత డ్రామా నడుస్తుంది అంతే. కనీసం 100-150 మంది పిల్లలుండి, ఒక స్కూల్ ఉండి 5 టీచర్లుండి, 5 టీచర్లు ఒక్క చోటే ఉండి 5-6 క్లాస్ రూమ్స్ ఉండి దాన్ని కొంచెం పట్టించుకుని ఆలనా పాలనా ఉంటే వచ్చే ఫలితాలు వేరు. చాలా తేలిగ్గా చేయగల పని. ఇదే అధ్యాపకులతో, ఇదే ఖర్చుతో మరింత మంచి విద్య ఉండడానికి మొట్టమొదటి చేయాల్సింది కన్సాలిడేషన్. రెండోది చేయవలసింది, మీకు ఈ విద్యా హక్కు చట్టంలో అసలు పరీక్షలు లేవు అన్నారు. ఒత్తిడి లేకుండా చేయాలి పరీక్షల పేరుతో అనే ఉద్దేశం, కానీ అసలు ఏం నేర్చుకున్నారో చూడొద్దు, ఏమీ నేర్చుకోకుండా కూడా నేర్చుకున్నట్టు నటిద్దామని చెప్పంటే మూర్ఖం. అది విద్యా హక్కు చట్టం ఏం చెప్పారంటే, ఇప్పటిదాకా అక్షరాలు కూడా అన్నటువంటి బిడ్డ కనుక 14 ఏళ్ల వయసులో వస్తే ఆ బిడ్డ వయసుని బట్టి తొందరగతులు చేస్తామని చెప్పన్నారు తప్ప ఆ చదువుని బట్టి కాదట. అంటే చాలా మూర్ఖంగా, అర్థం పర్థం లేకుండా చెప్పారు. కాబట్టి పరీక్షలు ఒత్తిడి లేకుండా వాళ్ళ ప్రమాణాలను పరీక్షించే పరీక్ష, అసలు ఏం నేర్చుకుంటున్నారో చూసేటువంటి పరీక్ష అనుకోవచ్చు, ఇంకో రకం ఎవాల్యుయేషన్ అని. అది ప్రతి క్లాసు కాకపోయినా కూడా 3వ తరగతి లోపల ఒక స్టేజ్లో, 5 లోపల ఇంకొక స్టేజ్, 8 లోపల ఇంకో స్టేజ్ మనం ఏర్పాటు చేయాలి. అప్పుడేమవుతుంది, అవుట్కమ్స్ ఖచ్చితంగా వస్తాయి. 3ది, ప్రైవేట్ రంగం విపరీతంగా పెరిగిపోతున్నది. ఆ ప్రైవేట్ రంగం పెరుగుతున్నప్పుడు దానిలో అక్కడ విద్య బాగా రావట్లేదు. ప్రైవేట్ స్కూల్లో చదువు బాగా వస్తుంది, చాలా పొరపాటు. బాగా ఖరీదైన ప్రైవేట్ స్కూల్లో కొన్ని చోట్ల విద్య బాగా వస్తుండొచ్చు తప్ప, తల్లిదండ్రులు చదువు ఉంది కాబట్టి, తల్లిదండ్రులు డబ్బు ఖర్చు పెడుతున్నారు కాబట్టి, పట్టించుకుంటున్నారు కాబట్టి, ఆ స్కూల్లో కూడా చాలా ఖర్చు పెట్టి టీచర్లు విద్యతలు ఇస్తున్నారు కాబట్టి, చాలా ప్రైవేట్ స్కూళ్లలో పేరుకి ప్రైవేట్ స్కూల్ అని తప్ప అక్కడ చదువులేదు. కాబట్టి ప్రైవేటు గవర్నమెంట్ అని తేడా లేకుండా
ఈ పేద పిల్లలు మధ్యతరగతి పిల్లల భారం అంతా ప్రభుత్వం భరించి ఏర్పాటు చేసి టీచర్లకి శాలరీస్ రూపంలో కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏంటంటే ఈ పిల్లలకి ఫీ ప్రభుత్వం భరించి ఏర్పాటు చేసి ప్రైవేటు గవర్నమెంట్ మధ్య పోటీ పెట్టి అక్కడ ప్రమాణాలు గట్టిగా ఉండేట్టుగా ఒక స్వతంత్ర సంస్థ ఒకటి ఉండే ప్రమాణాలు లేకపోతే వాటిని దాన్ని ఈ పథకం నుంచి తీసిపడేయాలి. ఈ 3 పనులు చేస్తే చాలా వేగంగా 3-4 ఏళ్లలో విద్యా ప్రమాణాలు బాగుపడితే స్కూల్లో. ఇక ఇంటర్మీడియట్ విద్యలో మనం రాష్ట్రానికి ఒకటి పెట్టడం నా దృష్టిలో మంచిది కాదు. ఆ మధ్య నీట్ పరీక్ష మరొకటి అన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో మనం కూడా ఎవరితో కలిసిపోతే జాతీయ స్థాయిలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల్లో కొంచెం ఒత్తిడి లేకుండా చేయడం ఎట్లాగా, మరి సిలబస్ ని రీస్ట్రక్చర్ చేయడం ఎట్లాగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంలో మన భాగస్వామ్యం అయితే మన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఎంసెట్ గానీ లేకపోతే నీట్ గానీ మరొకటి కానీ ఆ పరీక్ష కేవలం గట్టినో సంక్లిష్టతనో టైం లేకుండా ఒక కార్పొరేట్ కాలేజీల గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నావో విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురాకుండా అది ఏమన్నా అడ్డుపడుతున్నాయని అనుమానం ఏమన్నా కలుగుతుందా? అటువంటి సిచ్యువేషన్ ఉందనుకోవాలా? వాళ్ళ ప్రవేశం అసమర్థ ప్రభుత్వాలు, ఇంతటి అసమర్థ ప్రభుత్వాలు, ఇంత పనికిమాలిన నాయకులు ఉంటే వీళ్ళందరినీ పాతి పెట్టడం మంచిది. ప్రజల మద్దతుతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఒక కంపెనీ, ఒక టాటాస్ కావచ్చు లేకపోతే రిలయన్స్ కావచ్చు, వాళ్ళ అబ్బాలో కూడా ఏం అడ్డు పెట్టలేం. వీళ్ళు వాజమ్మలయ్యి వీళ్ళు దద్దమ్మలైతే వీళ్ళకి ప్రజల పట్ల ఏమాత్రం అవగాహన లేకపోతే లంచాలు మిగడం లక్ష్యం అయితే దేశాన్ని ఎవడు కాపాడలేడు. అది కేవలం విద్యాలో కాదు, ప్రతి రంగంలో ప్రతివాడు ప్రభుత్వాన్ని కొనుక్కుంటాడు. కాబట్టి ఏ కంపెనీ కూడా ప్రభుత్వాన్ని కొనడం సాధ్యం కాదు. ప్రభుత్వంలో అమ్ముడుకోవడానికి సిద్ధం లేకపోతే సమస్య ప్రభుత్వం దగ్గర ఉంది. రాజకీయంలో ఎన్నికల్లో మాట్లాడుతున్నారు మీరు జేపీ గారు. నమస్కారం. ఇక్కడ సమాంతర వ్యవస్థల్ని అంటే ప్రభుత్వాన్ని సవాలు చేసే స్థితికి వ్యక్తుల్ని ఎదగనివ్వడం అన్నది ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి, దీన్ని మీద ఒక ఉద్యమం చేయండి. మీ అందరికీ మేము సహకరిస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తులు ఇండియన్ పార్లమెంటు స్ట్రెంగ్త్ ఈ రోజున 540 పైచిలుకుంటే అందులో హాఫ్ ఏ మార్క్ 275 మంది అంటే 275 మందిని ఫైనాన్స్ చేయగలిగేటటువంటి సంస్థలు విడిచిపెట్టండి, ఇప్పుడు వ్యక్తుల స్థాయికి మనం ఎదగనిచ్చాము. ఇట్లా ఎదగనివ్వడం ప్రజాస్వామ్యానికి హానికరమా లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడకి దాని పురోభివృద్ధికి దారితీస్తుందో అన్నది మీలాంటి మేధావులు ఆలోచించి దానికి ఒక మార్గాన్ని కనుగొనాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు విద్యా వ్యాపారం గురించి మాట్లాడుకున్న ఇంకొక నిమిషం, విద్యా వ్యాపారం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థని మనం చూసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఖర్చుని, ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చినటువంటి సీట్లని మీరు దానికి ఒక్కొక్క సీటుకి అయ్యే ఖర్చుని చూస్తే కనుక దీన్ని అసలు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేసి ఇంకో ఒక ఐఏఎం కాదు 2-3 ఐఏఎంలో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టచ్చు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా 2-3 ఐఏఎంలో 2-3 ఐఐటీలు పెట్టచ్చు. కావాల్సిందల్లా దాని మోడల్స్ ని అంటే ఇంప్లిమెంటబుల్ మోడల్స్ ని ప్రజల్ని చైతన్యవంతులు చేసేటటువంటి నాయకత్వం కావాలి. అంటే ఇప్పుడు విజ్ఞత లేని నాయకత్వం వల్లే ఈ ప్రాబ్లమ్స్ నేను మీతో జేపీ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత సూర్యనారాయణ గారు ప్రస్తావించిన అంశంలోకి వెళదాము. పీపీపీ భాగస్వామ్యంతో మన విద్యా వ్యవస్థ నడవాల్సిన అవసరం ఉందా? వ్యక్తులు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం కాదా? విద్యారంగానికి ఇది ఏ రకంగా గొడ్డలి పెట్టవుతోంది? ఈ డిస్కషన్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us.